Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the fraction and decimal fraction. The subtopic is the types of fractions. Last video we will discuss about the proper fraction, improper fraction and mixed fraction. Now in this video we will discuss remaining types of fractions. See here, like fraction. Like fraction. What is mean by like fraction here? The group of two or more fractions. The group of two or more fractions that have exactly the denominator are called like fractions. Okay. ఇక్కడ చూద్దాం లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫ్రాక్షన్స్ గురించి మనం చెప్పాలంటే మనకి టూ ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ అయితే ఉండాలి. When we have to explain the like fractions, in that situation we need minimum 2 or more fractions, minimum 2 fractions or more fractions. Okay, when we have to observe the denominator is same in all fractions. Okay, denominator exactly same in all fractions, that type of fractions are examples of like fractions. మనము like fractions లో కనుక తీసుకున్నట్టయితే మనము ఏమంటున్నాము, like fractions means like fractions లో మనం ఫస్ట్ కండిషన్ ఏంటంటే 2 or more fractions ఉండాలి. 2 or more fractions అనేది ఉండాలి. సెకండ్ డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్ అన్ని ఫ్రాక్షన్స్లో కూడా డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్ ఈక్వల్గా ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్ మనం ఏమనాలి, లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేమిచ్చాడు 1/7, 1/7, 2/7, 1/7, 2/7, 3/7, 4/7, 5/7 ఇట్లా రాసుకుంటూ మనం వెళ్తున్నాం. ఇందులో అన్నిట్లలో కూడా డినామినేటర్ ఏముంది నాన్న, ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్, లైక్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్, లైక్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వాట్ ఇయర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ కూడా మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం అది అన్లైక్ అవి లైక్ అని చెప్పొచ్చు. సి హియర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ హియర్. వెన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద అన్లైక్ ఫ్రాక్షన్స్, the denominator compulsory different, the denominator compulsory different, such type of fractions are called unlike fractions. Unlike fractions లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 or more ఫ్రాక్షన్స్ అయితే ఉండాలి. అందులో డినామినేటర్ ఎట్లా ఉండాలి, డినామినేటర్ సేమ్గా ఉండకూడదు. సేమ్గా ఉండకూడదు, డినామినేటర్ అనేది సేమ్గా ఉండకూడదు, అంటే డిఫరెంట్ డినామినేటర్గా ఉండాలి. ఓకే, అటువంటి వాటిని మనము ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3, 4/9, 6/7 ఈ 3 ఎగ్జాంపుల్స్లో కనుక మనం డినామినేటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక దాంట్లో 3 ఉంది, ఇంకో దాంట్లో 9 ఉంది, ఇంకో దాంట్లో 7 ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్ హియర్ వాట్ హియర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వాట్ హియర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. See here, fractions that have different numerator and denominator but are equal to the same value. ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ కానీ న్యూమినేటర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ద టోటల్ వాల్యూ ఎట్లా ఉంటుంది, అన్ని ఫ్యాక్టర్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనం 2 or more అనే ఉండాలి. ఓకే, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మీన్స్ వాట్ ఇయర్ వెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, the denominator and numerators are different but the value of the fraction is equal. For example here 2 divided by 4, 2 divided by 4 is nothing but what here 2 1 ja 2 2 ja. How much answer we will get here, 1/2. Next 3 divided by 6, here also 3 1 ja 3 2 ja. How much answer is 1/2. Next 4 divided by 8, 4 1 ja 4 2 ja. How much we will answer, 8/16 also. 8 1 ja 8 2 ja. How much, 1/2. 50/100 also 1/2. Therefore these all are the
2/4, 3/6, 4/8, 8/16, 5/100. These all fractions are examples of equivalent fractions. ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్లు న్యూమరేటర్లు అనేది డిఫరెంట్గా ఉంటాయి, కానీ వాటి వాల్యూ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. వాల్యూ మాత్రం ఎట్లా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. అటువంటి ఫ్రాక్షన్స్ మనం ఏమనొచ్చు? ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్ యూనిట్ ఫ్రాక్షన్. వాట్ ఇయర్? నెక్స్ట్ టైప్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ with 1 as its numerator. Okay, unit fraction is a positive fraction with 1 as its numerator. చూడండి, ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్లో ఖచ్చితంగా న్యూమరేటర్ ఎంత ఉండాలంట? 1 ఉండాలి. న్యూమరేటర్ 1 ఉన్న వాటిని మనం ఏమనొచ్చు? ఇక్కడ మనము యూనిట్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. యూనిట్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా when an object is divided into equal parts, each part is a unit fraction. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఈక్వల్ పార్ట్స్గా చేస్తే ప్రతి పార్ట్ అనేది మనకు ఒక యూనిట్ ఫ్రాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/1, 1/1, 1/2, 1/3, 1/4. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఇయర్? యూనిట్ ఫ్రాక్షన్స్. వాట్ ఇయర్? యూనిట్ ఫ్రాక్షన్స్ అని మనము చెప్పొచ్చు. యూనిట్ ఫ్రాక్షన్స్లో కండిషన్ ఏంటిదన్నా? న్యూమరేటర్ అనేది ఎట్లా ఉండాలి? పైన ఉన్నటువంటి న్యూమరేటర్ అనేది ఎట్లా ఉండాలి? 1గా ఉండాలి. డినామినేటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం యూనిట్ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనం ఏం చూడాలి? న్యూమరేటర్ని చూడాలి. న్యూమరేటర్ ఎంత ఉండాలి? 1 ఉంటే వాటిని ఏమనాలి? మనము యూనిట్ ఫ్రాక్షన్ అనాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఆబ్జెక్టును మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్రతి పార్ట్ అనేది ఒక యూనిట్ ఫ్రాక్షన్ మనకు ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వాట్ ఇయర్? డెసిమల్ ఫ్రాక్షన్. See here, this type of fractions is a fraction whose denominator is 10 or 10 to the power of 10. When we are observe the decimal fraction, the denominator is equal to 10 or power of 10. 10 or power of 10. ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది అన్నట్టు? డినామినేటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఫ్రాక్షన్లోనైతే డినామినేటర్ 10 కానీ లేదంటే ఏ పవర్ ఆఫ్ 10 కానీ ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏమనాలి? డెసిమల్ ఫ్రాక్షన్ అని చెప్పాలి. చూద్దాం, 10 కానీ డినామినేటర్ ఏముండాలి డెసిమల్ ఫ్రాక్షన్కి? డెసిమల్ ఫ్రాక్షన్ డినామినేటర్ 10 ఆర్ ఏ పవర్ ఆఫ్ 10 ఉండాలి. ఏ పవర్ ఆఫ్ 10. మరి 10 అంటే 10 ఉండొచ్చు. పవర్ ఆఫ్ 10 అంటే 10 to the power of 1 అంటే 10 మీనింగ్. 10 to the power of 2 మీన్స్ 10 into 10. How much will get here? 100. 10 to the power of 3 means 10 into 10. How much will get? 1000. 10 to the power of 4 means 10 into 10 4 times. How much? 10,000. Means here in denominator ఏముండొచ్చు? 10 ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు, 1000 అయినా ఉండొచ్చు, 10,000 అయినా ఉండొచ్చు, 1 lakh అయినా ఉండొచ్చు, 10 lakhs అయినా ఉండొచ్చు. అంటే డినామినేటర్లో ఏముండాలి? 10 లేదా ఏ పవర్ ఆఫ్ 10 అనే ఉండాలి. 10 power 1 అంటే 10, 10 power 2 అంటే 100, 10 power 3 అంటే 1000, 10 power 4 అంటే 10,000. ఇట్లా ఉండాలి. అటువంటి ఫ్రాక్షన్స్ని మనం ఏమనొచ్చు? డెసిమల్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అటువంటి ఫ్రాక్షన్ మనం ఏమని చెప్తాం? డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. చూడండి, ఇక్కడ 10 power 1 అంటే 10, 10 power 2 అంటే 10 into 10 100, 10 power 3 అంటే 10 into 10 1000, 10 power 4 అంటే 10 into 10 టోటల్ 10,000. 10 into 5 అంటే 10 5 times మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 lakh అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, 7/10, 9/100, 3/1000. ఇక్కడ డినామినేటర్లో చూస్తే ఏముంది? అన్నీ కూడా 10 powers ఉన్నాయి కదా. కాబట్టి ఈ డినామినేటర్లు అన్నింటినీ మనం ఏమనొచ్చు? 10 powers ఉన్నాయి కాబట్టి తీసుకున్నటువంటి ఈ 3 కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ₹2.25 ఇన్ ఫ్రాక్షన్. 2.25ని మనకి ఫ్రాక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ 2.25 రూపీస్. ఓకే, మనం ఏం చేయాలి? ఇది ఈక్వల్ టు పెట్టేసి 2 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి. కాబట్టి మనం పాయింట్ని తీసేసేయాలి. డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ పాయింట్ని తీసేసి డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి డివైడ్ బై తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి. కాబట్టి మనం 100 రాయాలి. 1 తర్వాత 2 జీరోలు పెట్టాలి. 1 తర్వాత ఎన్ని పెట్టాలి? 2 జీరోలు పెట్టాలి. చూద్దాం ఇప్పుడు. 25 4 జా
25 9 జా మనకు ఎంత వచ్చింది ఆన్సరు 9/4 వచ్చింది. ఇది ఫ్రాక్షన్. 9/4 అనేది ఫ్రాక్షన్. ఇదేంది? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 4 2 జా 8 1s రిమైన్స్. ఆన్సర్ 2 1/4 is the correct answer. 2 1/4 is the correct answer. Next, here one more another type 2.25. wait, here 2.25 is equal to, now only I told 225 divided by 100. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే మనము అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఓకేనా? నౌ 225ని డివిడెండ్ చేసేసి 100 డివైజర్తో కనుక డివైడ్ చేస్తే 100 2 జా 200 రిమైన్స్ 25 మిగులుతుంది. అప్పుడు దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 225/100 అవుతుంది. మళ్ళీ 25 1 జా 25 4 జా 2 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. 9/4 ఆర్ 2 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సి హియర్ ఎక్స్ప్రెస్ 2.25 in fraction. Now 2.25 is equal to 225/100. 9/4. 9/4 is nothing but 2 1/4. In case 225 direct to 225/100 also, 100 2 ja 200, 25 remains. 2 into 25/100, that is equal to 2 1/4 is the answer. Okay, now answer is the C option is correct. C option is the correct option. Okay na? Let us stop here. ఓకే, మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా మీరు వాచ్ చేసుకోండి ప్లేలిస్ట్లో ఉపయోగించి. థ్యాంక్ యూ.